మిత్రులారా, మానవ ప్రయాణంలో అన్నీ సమకూరినా కూడా ఒక విధమైన శూన్యత ఆవరించే దశను మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? రాబోయే కాలం అగమ్యగోచరంగా, ప్రస్తుతం చెయ్యవలసిన పని ఒక పెద్ద బరువుగా, గడిచిపోయిన కాలం ఒక చేదు అనుభవంగా మారిపోయిన పరిస్థితిని మీరు అనుభవించారా? మీ శత్రువులు బయట ఎక్కడో కాక మీ అంతరంగంలోనే, మీ ఆలోచనల రూపంలో, మీ భావోద్వేగాల రూపంలో, మీ భ్రాంతుల రూపంలో ఉన్న ఒక రణక్షేత్రంలో ఏకాకిగా నిలిచిన అనుభూతి మీకు కలిగిందా? ఒకవేళ ఈ ప్రశ్నలకు మీ జవాబు అవును అయితే, ఈ కథనం, ఈ సంభాషణ, ఈ దివ్యమైన గీతం మీకోసమే ఉద్దేశించబడింది. వేల సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇరు పక్షాల సైన్యాల మధ్య తీవ్రమైన నిరాశలో మునిగిపోయిన ఒక శిష్యుడికి మరియు ఒక దివ్యమైన గురువుకి మధ్య జరిగిన జ్ఞాన ప్రబోధం గురించి మనం ఈరోజు ముచ్చడించుకుందాం. ఇదే శ్రీమద్భగవద్గీత అందించే నిత్య సత్యమైన సందేశం. దీనిని ఒక మతపరమైన గ్రంథంగా మాత్రమే పరిగణించటం దాని విస్తృతమైన తత్వాన్ని సంకుచితం చేయడమే. వాస్తవానికి ఇది మనోవిజ్ఞాన శాస్త్రం, తత్వ వివేచన మరియు కర్మ నియమాల యొక్క ఒక సజీవమైన విజ్ఞాన సర్వస్వం. ఇది ప్రతి తరానికి, ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. మన జీవితమనే యుద్ధం నుండి పలాయనం చిత్తగించడం ద్వారా, మన బాధ్యతలను స్వీకరించి, మన అంతరంగాన్ని గెలవడం ద్వారానే మనం పరమోన్నతమైన ఆనందాన్ని అందుకోగలమని ఇది మనకు నేర్పుతుంది. ఈ పవిత్రమైన జ్ఞానయాత్రను మొదలుపెట్టే ముందు మనలోనే ఆసీనుడై మనకు దారి చూపడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండే ఆ పరమ చైతన్య స్వరూపునికి, ఆ జగత్ సారథికి మనమందరం ప్రణమిల్లుదాం. ఓ యోగేశ్వరుడైన శ్రీకృష్ణ, ఓ పార్థసారథి, ఈనాడు మా జీవన రథం యొక్క పగ్గాలను కూడా నీవు స్వీకరించు. ఏది మాకు హితమో ఆ కర్తవ్య పథములో మమ్మల్ని నడిపించు. మా మనసులను కమ్మిన అజ్ఞానం, భీతి మరియు సంశయమనే పొగమంచును నీ జ్ఞానమనే సూర్యరశ్మితో పటాపంచలు చేయి. ఈ దివ్య జ్ఞానాన్ని స్వీకరించడానికి ఒక అర్హత అవసరం. ఆ అర్హత భక్తి, శ్రద్ధల ద్వారానే సిద్ధిస్తుంది. అందువల్ల మీ శ్రద్ధను చాటుతూ కింద వ్యాఖ్యల విభాగంలో హృదయపూర్వకంగా జై శ్రీకృష్ణ అని వ్రాసి ఈ జ్ఞానయజ్ఞంలో పాలుపంచుకోండి. మీ ఈ స్పందన మమ్మల్ని మరింత లోతుగా శోధించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమృత తుల్యమైన జ్ఞానం ఆవిర్భవించిన ఆ చారిత్రాత్మక ఘట్టంలోకి ప్రవేశిద్దాం. అది కురుక్షేత్ర మహాసంగ్రామ ప్రాంగణం. ఇరు పక్షాల సేనలు సమరానికి సర్వసిద్ధంగా నిలిచి ఉన్నాయి. శంఖధ్వనాలు మిన్నంటాయి. యుద్ధం ఆరంభం కానున్నది. ఆ తరుణంలో ప్రఖ్యాత విలుకాడు అయిన అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా పలికాడు: ఓ అచ్యుతా, దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకు పోనిచ్చి నిలుపుము. ఈ సమరాన్ని అభిలషిస్తున్న యోధులు ఎవరెవరు ఇక్కడ సమావేశమయ్యారో ఈ రణభూమిలో నేను ఎవరితో తలపడవలసియుందో నేను చూడాలి. అర్జునుని మిత్రుడు మరియు రథసారథి అయిన భగవానుడు రథాన్ని భీష్మ పితామహుడు, గురు ద్రోణాచార్యులు వంటి మహనీయుల ఎదురుగా నిలిపాడు. అర్జునుడు ఇరు పక్షాల సైన్యాలలోనూ తన బంధువులనే గాంచాడు. తన చిన్నాన్నలను, పెదనాన్నలను, తాతలను, ఆచార్యులను, సోదరులను, కుమారులను, మనుమలను మరియు స్నేహితులను తన కళ్ల ముందే తన కుటుంబీకులు మృత్యువుకు సిద్ధపడి ఉండటం చూసి అర్జునుని హృదయం ద్రవించిపోయింది. అతని దేహం శక్తిహీనమైంది, గొంతుక తడారిపోయింది మరియు అతని చేతి నుండి ప్రసిద్ధిగాంచిన గాండీవమనే విల్లు జారిపోయింది. అతను కరుణ మరియు విచారంతో నిండిపోయి ఇలా అన్నాడు: ఓ కృష్ణ, నా స్వజనాన్ని సంహరించి నాకు ఏ ఆనందం దక్కుతుంది? నాకు గెలుపు అక్కరలేదు, రాజ్యం అక్కరలేదు, భోగాలు అక్కరలేదు. ఎవరి నిమిత్తం మనం ఈ సంపదలన్నీ కోరుకుంటామో వారే తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇక్కడ నిలిచి ఉన్నారు. వీరందరినీ నేను ఎలా హతమార్చగలను? ఒకవేళ వారు నన్ను వధించినా సరే నేను ముల్లోకాల ఆధిపత్యానికైనా వీరిని చంపాలని ఆశించను. ఇక ఈ కొద్దిపాటి భూమి కోసం చెప్పేదేముంది? మన వంశాన్ని మనమే నాశనం చేసుకుని ఘోరమైన పాపాన్ని మూటగట్టుకుంటాము. వంశం నాశనమైతే ప్రాచీన వంశ ధర్మాలు అంతరిస్తాయి. ధర్మం నశించినప్పుడు వంశంలో అధర్మం ప్రబలుతుంది.
స్త్రీలు పతివ్రతలు కారు, దాని ఫలితంగా వర్ణ సంకరమైన సంతతి ఉద్భవిస్తుంది. ఈ వర్ణ సంకరం వంశనాశకులను, వంశాన్ని కూడా నరకానికి పంపుతుంది. అయ్యో, ఎంతటి శోచనీయమైన విషయం! మనం రాజ్యం మరియు సుఖాల మీద లోభంతో మన స్వంత కుటుంబాన్నే అంతమొందించడానికి పూనుకున్నాం. దీనికంటే నిరాయుధుడైన నాపై ఆయుధాలు ధరించిన ఈ ధృతరాష్ట్ర కుమారులు దాడి చేసి నన్ను సంహరిస్తేనే శ్రేయస్కరం. ఇలా పలికి శోకంతో కుంగిపోయిన మనసుతో అర్జునుడు తన ధనుస్సును, బాణాలను రథంలోనే వదిలిపెట్టి కుప్పకూలిపోయాడు. ఇది కేవలం అర్జునుని యొక్క ఆవేదన కాదు, ఇది జీవితంలో ఏదో ఒక క్లిష్టమైన ఘట్టంలో బాధ్యతకు, భావోద్వేగానికి మధ్య నలిగిపోతున్న ప్రతి మనిషి యొక్క ఆవేదన. అర్జునుని సమస్య యొక్క మూలం అతను ఈ దేహమే తాను అని భ్రమపడటం. అతను భీష్ముడిని, ద్రోణుడిని కేవలం ఒక భౌతిక శరీరంగా, తన బంధువులుగా చూస్తున్నాడు. వారి విధ్వంసాన్ని తలచుకుని కంపించిపోతున్నాడు. అతను తన భౌతిక సంబంధాలు మరియు అనుబంధాలనే మాయలో ఎంతగా చిక్కుకుపోయాడంటే అతనికి తన క్షత్రియ కర్తవ్యం, తన బాధ్యత అప్రధానంగా తోచసాగాయి. సరిగ్గా ఇక్కడి నుండే శ్రీకృష్ణుని బోధన మొదలవుతుంది. భగవానుడు తొలుత అర్జునుడిని గద్దించకుండా ఒక చిరునవ్వు చిందిస్తాడు. ఈ చిరునవ్వు మానవుని అజ్ఞానాన్ని చూసి జాలిపడే పరమ చైతన్యం యొక్క ప్రతిస్పందన. సమస్య యొక్క మూలకారణం అవిద్య అని, ఆత్మ యొక్క యథార్థ స్వరూపం తెలియకపోవడమేనని భగవంతునికి తెలుసు. అందువల్ల ఆయన మొట్టమొదట ఆ అజ్ఞానంపైనే తన వాగ్బాణాన్ని సంధిస్తాడు. భగవానుడిలా అంటాడు, అర్జున, నిజానికి ఎవరికోసం దుఃఖించకూడదో అలాంటి వారికోసం నువ్వు విలపిస్తున్నావు. పైగా పండితుని వలె మాట్లాడుతున్నావు. యథార్థమైన జ్ఞానులు బ్రతికి ఉన్నవారికోసం గాని, మరణించిన వారికోసం గాని విచారించరు. ఈ జనన మరణాలు ఒక నిరంతరమైన ప్రక్రియ అని వారికి ఎరుక. ఇదే గీతలోని మొట్టమొదట మరియు అత్యంత ప్రాథమికమైన బోధన. నిన్ను నువ్వు ఈ భౌతిక శరీరంగా భావించే భ్రమ నుండి మేల్కొను. నువ్వు, నేను మరియు ఇక్కడ నిలబడిన ఈ రాజులందరూ గతంలో ఎప్పుడూ లేనివారమని కాని, భవిష్యత్తులో ఉండబోమని కాని లేదు. మన ఉనికి ఈ దేహం ఏర్పడక ముందు కూడా ఉంది. ఈ దేహం నశించిన పితప కూడా ఉంటుంది. భగవంతుడు ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని వివరిస్తాడు. ఆత్మకు పుట్టుక లేదని, చావు లేదని ఆయన స్పష్టం చేస్తాడు. ఇది అజమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది మరియు అనాది అయినది. శరీరం హతమార్చబడినప్పటికీ ఇది హతమార్చబడదు. ఈ సత్యాన్ని గ్రహిస్తే జీవితం నుండి మృత్యువు పట్ల భయం తొలగిపోతుంది. భగవంతుడు ఒక చక్కని పోలికను చెబుతాడు. మనం పాతబడిన లేదా చిరిగిపోయిన వస్త్రాలను వదలి కొత్త వస్త్రాలను ఎలా ధరిస్తామో సరిగ్గా అంతే సహజత్వంతో ఈ ఆత్మ కూడా జీర్ణమైన, శిథిలమైన శరీరాన్ని విడిచిపెట్టి నూతన శరీరాన్ని స్వీకరిస్తుంది. ఇందులో దుఃఖించవలసింది ఏముంది? ఇందులో విచారించవలసింది ఏముంది? ఈ ఆత్మ ఎంతటి సూక్ష్మమైనది మరియు దివ్యమైనది అంటే ఏ భౌతిక పదార్థమూ దీనిని తాకలేదు. దీనిని ఏ శస్త్రంతోనూ ఛేదించలేరు. దీనిని అగ్ని దహించలేదు. ఎందుకంటే ఇది స్వయంగా జ్యోతిస్వరూపం. దీనిని నీరు తడపలేదు. ఎందుకంటే ఇది చైతన్య సాగరం. దీనిని వాయువు ఆరబెట్టలేదు. ఎందుకంటే ఇది ప్రాణశక్తికే మూలం. మనం ఈ నశించే దేహం కాదు, ఆ అవినాశి సనాతన ఆత్మ అనే సత్యాన్ని లోతుగా అవగాహన చేసుకున్నప్పుడు మనం చూసే దృష్టికోణం సమూలంగా మారిపోతుంది. అప్పుడు మనం ఎవరికోసమైతే అనుబంధంతో బాధపడుతున్నామో వారు కూడా కేవలం శరీరాలు కారని, వారు కూడా అదే నాశనం లేని ఆత్మ అని బోధపడుతుంది. వారికి మనకు ఉన్న బంధం ఈ ఒక్క జన్మకు పరిమితం కాదు, అనంత జన్మల నుండి కొనసాగుతున్నది. మనమందరం ఆ పరమ చైతన్యం యొక్క అంశలమే. విభిన్న దేహాలలో మన పాత్రలను పోషించడానికి భూమిపైకి వచ్చాము. ఈ దృష్టితో చూసినప్పుడు విచారానికి స్థానమే లేదు. భగవంతుడు ఇంకా ఇలా అంటాడు, ఓ అర్జున, ఒకవేళ నువ్వు ఈ ఆత్మను నిత్యం జన్మించేదిగా, నిత్యం మరణించేదిగా పరిగణించినా కూడా నువ్వు ఇలా దుఃఖించడం తగదు. ఎందుకంటే జన్మించిన వానికి మరణం తథ్యం, అంటే నిశ్చయం, మరియు మరణించిన వానికి పునర్జన్మ కూడా నిశ్చయం. ఈ జీవన మరణ చక్రం అనివార్యమైనది. నివారించలేని ఈ విషయం గురించి విలపించడం వివేకవంతం కాదు.
ఈ జ్ఞానంతో భగవంతుడు అర్జునుని మనసులోని ఆ తీవ్రమైన విషాదాన్ని, అతని కర్తవ్య నిర్వహణకు అతిపెద్ద ఆటంకంగా ఉన్న అనుబంధాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు ఏ సంబంధాలను, ఏ దేహాలను రక్షించడానికి నీ ధర్మాన్ని విడనాడటానికి సిద్ధపడ్డావో అవి ఎలాగైనా ఒకనాడు నశించిపోతాయని ఆయన చెబుతున్నాడు. ఎవరూ వాటిని శాశ్వతంగా కాపాడలేరు. కాని నీ ధర్మం, నీ బాధ్యత, ఒకవేళ నువ్వు దాన్ని వదిలిపెడితే నీ కీర్తి నశిస్తుంది. జనులు నిన్ను పిరికివాడని అపహాస్యం చేస్తారు. ఒక గౌరవప్రదమైన వ్యక్తికి అపకీర్తి మరణం కంటే బాధాకరమైనది. ఈ విధంగా భగవంతుడు మొదట అర్జునునికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎందుకంటే మనం ఎవరం అని తెలుసుకొనంతవరకు మనం ఏమి చెయ్యాలి అని ఎలా నిశ్చయించుకోగలం? జీవితంలోని సకల సమస్యలకు మూలం మనల్ని మనం తప్పుగా అంచనా వేసుకోవడమే. మనం మనల్ని శరీరం, మనసు, బుద్ధి, హోదా లేదా ఒక సంబంధంగా భావించి వాటిని కాపాడుకోవడంలోనే మన జీవితాన్ని వెచ్చిస్తాం. కాని ఇవన్నీ మార్పుకు లోనయ్యేవి, నశించిపోయేవి. నిజమైన జ్ఞానమంటే మార్పులేని, నాశనం లేని ఆనందమయమైన ఆత్మగా మనల్ని మనం తెలుసుకోవడమే. ఆత్మ యొక్క ఈ అమర, నాశనరహిత స్వరూపాన్ని తెలుసుకున్న తర్వాత సహజంగానే ఒక ప్రశ్న ఉదయిస్తుంది. అలాంటప్పుడు ఈ ప్రపంచంలో జీవిస్తూ మనం కర్మలను ఎలా చెయ్యాలి? ఈ ప్రశ్నకు జవాబుగా భగవంతుడు కర్మ యొక్క గూఢమైన రహస్యాన్ని వివరిస్తాడు. దీనినే కర్మయోగం అని పిలుస్తారు. కేవలం జ్ఞానబోధలు వినడం ద్వారా అర్జునుడు యుద్ధానికి సిద్ధపడడని, సరైన కర్మ ఏమిటో, దానిని ఆచరించే పద్ధతి ఏమిటో కూడా అతనికి విశదపరచాలని భగవంతునికి తెలుసు. భగవంతుడు ఇలా అంటాడు: అర్జునా, ఈ లోకంలో ఏ ప్రాణి ఒక్క క్షణం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేదు. ప్రకృతి నుండి ఉద్భవించిన గుణాలు ప్రతి జీవిని అనివార్యంగా కర్మ వైపు ప్రేరేపిస్తాయి. మనం శ్వాసించడం కూడా ఒక కర్మే, మనం ఆలోచించడం కూడా ఒక కర్మే. అందువల్ల కర్మల నుండి తప్పించుకోవడం అసాధ్యం, కర్మలను విడిచిపెట్టడం సాధ్యపడదు. కొందరు హఠయోగం పేరుతో తమ ఇంద్రియాలను బాహ్యంగా నియంత్రించినప్పటికీ మనసులో ప్రాపంచిక భోగాల గురించి చింతిస్తూ ఉంటారు. వారిని కపటాచారులు లేదా దంభులు అని అంటారు. వారికన్నా తన ఇంద్రియాలను మనస్సు ద్వారా అదుపులో ఉంచుకొని ఫలాపేక్ష లేకుండా తన కర్తవ్య కర్మలను ఆచరించే వ్యక్తి ఎంతో గొప్పవాడు. అయితే కర్మ చేయడం తప్పనిసరి అయినప్పుడు ప్రతి కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది. అది మనల్ని ఈ ప్రపంచానికి బంధిస్తుంది. మరి అలాంటప్పుడు మోక్షం ఎలా సాధ్యం? సరిగ్గా ఇక్కడే భగవంతుడు తన అత్యంత ప్రసిద్ధమైన, గహనమైన ఉపదేశాన్ని అందిస్తాడు. ఆయన ఇలా అంటారు: కర్మలు చేయడంలో మాత్రమే నీకు అధికారముంది, వాటి ఫలితాలపై నీకు ఎటువంటి అధికారమూ లేదు. అందువల్ల నువ్వు నీ కర్మల ఫలితానికి నిన్ను నువ్వు కారణంగా భావించవద్దు. అదే సమయంలో కర్మ చెయ్యకుండా ఉండటం పట్ల కూడా ఆసక్తి చూపవద్దు. ఈ ఒక్క వాక్యంలో జీవన రహస్యమిమిడి ఉంది. కర్మకు ఫలితం ఉండదని భగవంతుడు చెప్పడం లేదు. ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి యొక్క నియమం అమోఘమైనది. ఎలాంటి బీజాన్ని నాటితే అలాంటి ఫలమే వస్తుంది. కాని ఆ ఫలితంపై నీకు అధికారం లేదని భగవంతుడు స్పష్టం చేస్తున్నాడు. నీ అధికారం నీ బాధ్యతను సంపూర్ణ నిజాయితీతో, పూర్తి సామర్థ్యంతో, సంపూర్ణ నిష్ఠతో చేయడం వరకే. ఫలితం ఎలా ఉంటుంది, ఎప్పుడు వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, అది నువ్వు ప్రకృతికి లేదా పరమాత్మకు వదిలివేయాలి. దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. ఒక రైతు యొక్క కర్తవ్యం సరైన సమయంలో భూమిని దున్నడం, నాణ్యమైన విత్తనాలను చల్లడం, సరైన సమయంలో నీరు అందించడం మరియు కలుపు మొక్కల నుండి పంటను రక్షించడం. ఇవన్నీ అతని అధికారం కింద ఉన్నవి. ఇవన్నీ అతను పూర్తి శ్రద్ధతో చేయాలి. కాని పంట దిగుబడి ఎంత వస్తుంది అనేది అతని చేతుల్లో లేదు. బహుశా అతివృష్టి లేదా అనావృష్టి సంభవించవచ్చు. ఏదైనా పురుగు పంటను నాశనం చేయవచ్చు. ఇవన్నీ రైతు నియంత్రణకు అందనివి. ఇప్పుడు రైతు కేవలం ఫలితం గురించే చింతిస్తూ ఉంటే పంట బాగా వస్తుందా, రాదా, నాకు లాభం వస్తుందా, నష్టం వస్తుందా, అతను ఆందోళన, మానసిక ఒత్తిడితో నిండిపోతాడు. ఈ ఆందోళన అతను ప్రస్తుతం చేస్తున్న పని యొక్క నాణ్యతను కూడా దెబ్బతీస్తుంది. కాని కర్మయోగి అయిన రైతు ఏం చేస్తాడు? అతను తన పూర్తి ఏకాగ్రతను తన ప్రస్తుత బాధ్యతపై నిలుపుతాడు. అతను భూమి దున్నడాన్ని ఆస్వాదిస్తాడు, విత్తనాలు చల్లడాన్ని ఒక యజ్ఞంలా భావిస్తాడు, నీరు పెట్టడాన్ని ఒక సేవగా చూస్తాడు.
అతను తన శక్తి వంచన లేకుండా ఉత్తమంగా ప్రయత్నిస్తాడు. ఆ తరువాత ఫలితాన్ని ఈశ్వర సంకల్పంగా స్వీకరిస్తాడు. పంట బాగా పండితే దానిని దైవానుగ్రహంగా భావిస్తాడు, గర్వపడడు. పంట సరిగ్గా పండకపోతే నిరుత్సాహపడడు. బదులుగా తన అనుభవం నుండి పాఠం నేర్చుకుని తదుపరి ప్రయత్నానికి సిద్ధపడతాడు. ఇదే ఫలితం పట్ల ఆసక్తిని త్యజించడం అంటే. భగవంతుడు ఈ సమత్వ భావననే, ఈ సమతుల్య స్థితినే యోగం అని పిలుస్తాడు. జయాపజయాలలో, సుఖదుఖాలలో, లాభనష్టాలలో, మానవామానాలలో ఎవరైతే నిశ్చలంగా సమభావంతో ఉంటారో వారే నిజమైన యోగి. ఇది అత్యంత శక్తివంతమైన మానసిక స్థితి. ఈ స్థితిని పొందిన వ్యక్తిని ప్రపంచంలోని ఏ ఒడిదుడుకులు ప్రభావితం చెయ్యలేవు. అతను జీవితాన్ని ఒక క్రీడలా ఆడుతాడు, అందులో తన ఉత్తమమైన ప్రదర్శన ఇస్తాడు. కాని గెలుపోటముల యొక్క ఒత్తిడి నుండి విముక్తుడయ్యుంటాడు. భగవంతుడు అర్జునుడిని కర్మ చెయ్యకుండా ఉండే ప్రవృత్తి నుండి కూడా హెచ్చరిస్తాడు. చాలాసార్లు ఫలితం మనకు అనుకూలంగా ఉండదని భావించినప్పుడు మనం పని చెయ్యడానికే వెనుకంజవేస్తాం. ఒక విద్యార్థి పరీక్షలో పాస్ కాలేననే భయంతో చదవడం మానేస్తాడు. ఇది కూడా ఒక రకమైన బంధనమే. కర్మయోగి విజయం అనే ఆశతోనూ కర్మ చెయ్యడు, అపజయం అనే భయంతోనూ కర్మను విడిచిపెట్టడు. అతను కేవలం తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు, ఎందుకంటే అదే అతని ధర్మం. భగవంతుడు అంటాడు, ఆసక్తితో బంధించబడి చేసే కర్మలు ఎంతో నికృష్టమైనవి. కాబట్టి బుద్ధిని ఆశ్రయించి సమభావంతో కర్మను ఆచరించు. ఫలం కోసం ఆరాటపడేవారు అత్యంత దీనులు, ఎందుకంటే వారు ఎల్లప్పుడూ ఇతరులపై లేదా పరిస్థితులపై ఆధారపడి జీవిస్తారు. కాని సమభావంతో కర్మ చేసే వివేకవంతుడు ఈ జీవితంలోనే పాపపుణ్యాల ఫలాల నుండి విముక్తుడవుతాడు. ఇదే కర్మలలోని కౌశలం, ఇదే కర్మబంధం నుండి విడిపించే కళ. ఈ సూత్రం కేవలం యుద్ధభూమికో లేదా వ్యవసాయానికో పరిమితం కాదు, ఇది మన రోజువారీ జీవితంలో కూడా అంతే వర్తిస్తుంది. ఒక తల్లి తన బిడ్డను పెంచుతుంది. నా బిడ్డ పెద్దయ్యాక నన్ను చూసుకుంటాడు, నా కీర్తిని నిలబెడతాడు అని ఆమె ఆశిస్తే అది ఆసక్తి. ఒకవేళ బిడ్డ ఆమె ఆశించినట్లుగా లేకపోతే ఆమెకు తీవ్రమైన దుఃఖం కలుగుతుంది. కాని ఆమె కేవలం తన మాతృత్వ ధర్మాన్ని నిర్వర్తించే ఆనందం కోసం బిడ్డను ఒక ఉత్తమ మానవుడిగా తీర్చిదిద్దే బాధ్యతాభావంతో పెంచితే అది కర్మయోగం. బిడ్డ భవిష్యత్తు అతని ప్రారబ్ధం, తల్లి కర్మ నిస్వార్థ ప్రేమను అందించడం. ఒక కార్యాలయంలో ఉద్యోగి కేవలం ప్రమోషన్ లేదా జీతం పెంపు కోసం పనిచేస్తే అతను నిరంతరం ఒత్తిడికి గురవుతాడు. కాని అతను తన పనినే ఒక ఆరాధనగా భావించి పూర్తి నాణ్యతతో, నిజాయితీతో చేస్తే అతనికి పనిలోనే సంతోషం లభిస్తుంది. ప్రమోషన్ ఆ కర్మ యొక్క సహజమైన ఉపఫలం కావచ్చు, కాని అది అతని లక్ష్యం కాదు. ఈ విధంగా మన జీవితంలోని ప్రతి చిన్న పెద్ద పనిని ఒక యజ్ఞంగా, ఒక ఆరాధనగా, ఒక ఉపాసనగా ఎలా మార్చుకోవాలో కర్మయోగం మనకు నేర్పుతుంది. మన ప్రతి కర్మను పరమేశ్వరునికి అర్పించి ఫలితం గురించిన ఆందోళన నుండి విముక్తులైనప్పుడు అదే కర్మ మనల్ని బంధించే బదులు మనల్ని విముక్తి చేసే సాధనంగా పరిణమిస్తుంది. కర్మయోగ మార్గాన్ని చూపించిన పిదప మన ప్రతి కర్మ వెనుక ఉన్న అసలైన చోదక శక్తి ఏమిటో అర్థం చేసుకోవడం ముఖ్యం. ఆ శక్తే మన మనస్సు. ఎన్ని జ్ఞానబోధనలు చేసినా, ఎన్ని కర్మ ఉపదేశాలు ఇచ్చినా మానవుని మనస్సు తన ఆధీనంలో లేనంతకాలం అతను శాంతిని గాని స్థిరత్వాన్ని గాని పొందలేడని భగవంతునికి తెలుసు. అందువల్ల గీత కేవలం ఒక తత్వశాస్త్ర గ్రంథమే కాదు, అది మనస్సు యొక్క స్వభావాన్ని, దానిని అదుపుచేసే పద్ధతులను విపులంగా చర్చించే ఒక గహనమైన మనోవిజ్ఞాన శాస్త్రం కూడా. భగవంతుడు ఒక విప్లవాత్మకమైన సూత్రాన్ని అందిస్తాడు. మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి, తనను తానే పతనం చేసుకోకూడదు. ఎందుకంటే మానవునికి తానే మిత్రుడు, తానే శత్రువు. ఇది భగవంతుడు మనపై ఉంచిన ఒక గొప్ప బాధ్యత. మన సమస్యలకు మనం ఇతరులు ఎవ్వరినీ బాధ్యులను చెయ్యలేము. విధిని గాని, పరిస్థితులను గాని, ఇతరులను గాని. మన ఉన్నతి, మన పతనం పూర్తిగా మన మనస్సుపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏమిటంటే, మనస్సు ఎప్పుడు మన స్నేహితుడు, ఎప్పుడు మన శత్రువు? భగవంతుడు స్పష్టం చేస్తాడు. ఎవరైతే తమ మనస్సును జయించారో, అంటే దానిని తమ అదుపులోకి తెచ్చుకున్నారో, వారికి వారి మనస్సే వారి ఆప్తుడైన మిత్రుడు. అది వారికి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సాయపడుతుంది, వారిని శాంతంగా, నిశ్చలంగా ఉంచుతుంది, మరియు వారిని పరమాత్మతో అనుసంధానం చేస్తుంది.
కాని ఎవరి మనస్సైతే వారి ఆధీనంలో లేదో, ఎవరు తమ వాంఛలకు, భావోద్వేగాలకు, ఆలోచనలకు బానిసలో, వారికి వారి మనస్సే అతిపెద్ద శత్రువు వలె ప్రవర్తిస్తుంది. అది వారిని ఆందోళన, భయం, కోపం, నిరాశ అనే ఉచ్చులో బంధించి నిరంతరం దుఃఖాన్ని కలిగిస్తుంది. ఒక ఆచరణాత్మక యోధుడైన అర్జునుడు వెంటనే ఒక చాలా సందర్భోచితమైన ప్రశ్నను లేవనెత్తుతాడు. అతను అంటాడు, ఓ కృష్ణ, ఈ మనస్సు అత్యంత చంచలమైనది, కలత పెట్టేది, మొండి పట్టుదల కలది మరియు చాలా బలమైనది. దీనిని నియంత్రించడం గాలిని పిడికిలితో పట్టుకోవడమంత దుస్సాధ్యమని నేను భావిస్తున్నాను. ఇది మనందరి వేదన. మన మనస్సు ఒక్క క్షణం కూడా నిశ్చలంగా ఉండదని మనమందరం అనుభవిస్తాము. ఇది కొన్నిసార్లు గతం యొక్క జ్ఞాపకాలలోకి, కొన్నిసార్లు భవిష్యత్ యొక్క ఊహలలోకి పరుగులు తీస్తుంది. దీనిని ఒక విషయం మీద కేంద్రీకరించడం దాదాపు అసాధ్యంగా తోస్తుంది. భగవంతుడు అర్జునుని మాటతో ఏకీభవిస్తాడు. అది సులభమని ఆయన చెప్పడు. నిస్సందేహంగా మనస్సు చంచలమైనదని, దానిని అదుపు చేయడం కష్టమని ఆయన అంగీకరిస్తాడు. కాని ఆ తరువాత ఆయన దానికి ఒక ఉపాయాన్ని కూడా చెబుతాడు. ఆయన అంటాడు, ఓ కుంతీపుత్ర, ఈ మనస్సు అభ్యాసం మరియు వైరాగ్యం అనే వాటి ద్వారా నియంత్రించబడుతుంది. ఈ 2 పదాలు మనస్సును జయించే సంపూర్ణ ప్రక్రియ యొక్క సారాంశం. మొదటిది అభ్యాసం. అభ్యాసం అంటే నిరంతరమైన సాధన. మనస్సును పదే పదే వెనక్కి లాగి మనం ఎక్కడైతే కేంద్రీకరించాలనుకుంటున్నామో ఆ లక్ష్యం మీదకు తీసుకురావడమే. ఒక అల్లరి చేసే పిల్లవాడు తరగతి గది నుండి మాటిమాటికి బయటకు పారిపోతుంటే ఉపాధ్యాయుడు వాడిని ప్రేమతోనో కొద్దిపాటి కఠినత్వంతోనో ఎలాగైతే వెనక్కి తీసుకువస్తాడో మనం కూడా మన మనస్సుతో అలాగే ప్రవర్తించాలి. ధ్యాన సమయంలో కాని, ఏదైనా పని చేస్తున్నప్పుడు కాని మనస్సు ప్రక్కదారి పట్టినప్పుడల్లా నిరాశ చెందకుండా, మనల్ని మనం నిందించుకోకుండా దానిని మృదువుగా వెనక్కి మన లక్ష్యం వైపు మళ్లించాలి. ఈ ప్రక్రియ ఒక రోజు, ఒక నెల లేదా ఒక సంవత్సరం చేసేది కాదు. ఇది జీవితాంతం కొనసాగే సాధన. నెమ్మదిగా మనం ఈ అభ్యాసం చేస్తూ ఉంటే మనస్సు యొక్క చెదిరిపోయే స్వభావం తగ్గి ఏకాగ్రత శక్తి వృద్ధి చెందుతుంది. 2వ ముఖ్యమైన పదం వైరాగ్యం. వైరాగ్యం అంటే ప్రపంచాన్ని విడిచి అడవులకు వెళ్లపోవడం కాదు. వైరాగ్యం అనేది ఒక మానసిక వైఖరి. దీని అర్థం మనస్సును తమవైపు ఆకర్షించే లౌకిక విషయాల పట్ల అనాసక్తిని కలిగి ఉండటం. మన పంచేంద్రియాలు, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం నిరంతరం బాహ్య ప్రపంచం నుండి సమాచారాన్ని తీసుకువచ్చి మనస్సులో కోరికలను రేకెత్తిస్తాయి. ఏదైనా అందమైన వస్తువును చూసి దానిని పొందాలనే వాంఛ, ఏదైనా మధురమైనది విని దానిని మళ్లీ వినాలనే వాంఛ, ఏదైనా రుచికరమైనది తిని దానిని ఇంకా తినాలనే వాంఛ. ఈ కోరికలే మనస్సును అస్థిరపరుస్తాయి. వైరాగ్యం అంటే ఈ కోరికల ప్రవాహాన్ని వివేకంతో గమనిస్తూ వాటి వెంట పరుగులు తీయకుండా ఉండటం. ప్రాపంచిక సుఖాలు క్షణికమైనవని, చివరికి దుఃఖానికే దారితీస్తాయని గ్రహించడం. బుద్ధిలో ఈ నిశ్చయం స్థిరపడినప్పుడు మనస్సు సహజంగానే ఈ విషయాల నుండి తనను తాను ఉపసంహరించుకోవడం ప్రారంభిస్తుంది. అభ్యాసం, వైరాగ్యం ఒకే బండికి ఉన్న 2 చక్రాల లాంటివి. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. మీరు కేవలం అభ్యాసం చేస్తూ మనస్సులో ప్రాపంచిక భోగాల పట్ల తీవ్రమైన ఆకాంక్షలు కలిగి ఉంటే మీ అభ్యాసం ఫలించదు. అదేవిధంగా మీరు కేవలం వైరాగ్యం గురించి మాట్లాడుతూ మనస్సును ఒకచోట నిలిపే అభ్యాసం చెయ్యకపోతే మీ మనస్సు శూన్యంలో సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి 2 ఏకకాలంలో సాగడం అత్యవసరం. తన మనస్సును జయించిన యోగి యొక్క స్థితిని భగవంతుడు వర్ణిస్తాడు. అలాంటి వ్యక్తి శీతోష్ణాలలో, సుఖ దుఃఖాలలో, మానావమానాలలో కూడా ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటాడు. అతనికి మట్టిగడ్డ, రాయి, బంగారం ఒకేలా కనిపిస్తాయి. దీని అర్థం అతనికి బంగారం విలువ తెలియదని కాదు. అతని ఆంతరిక ఆనందం ఈ బాహ్య వస్తువులపై ఆధారపడి ఉండదని. మన మనస్సు అశాంతంగా ఉన్నంతవరకు మనకు నిజమైన సుఖం, శాంతి లభించవు. ఒక కల్లోలంగా ఉన్న సరస్సులో మీ ప్రతిబింబాన్ని మీరు స్పష్టంగా చూడలేరు. అలాగే అశాంతమైన మనస్సులో మీరు ఆత్మస్వరూపాన్ని కాని, పరమాత్మ యొక్క ఉనికిని కాని అనుభవించలేరు. కాబట్టి జీవితంలో అతిపెద్ద పురుషార్థం, అతిపెద్ద సాధన మన మనస్సును జయించడమే. ఈ ఒక్క కోటను గెలిచినవాడు జీవితంలోని ప్రతి సమరంలోనూ విజయం సాధిస్తాడు.
మనస్సు యొక్క పనితీరును వివరించిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు మనస్సు, బుద్ధి మరియు సమస్త ప్రకృతిని నడిపించే శక్తులను వెల్లడిస్తాడు. అదే ప్రకృతి యొక్క 3 గుణాల సిద్ధాంతం. ఇది గీతలోని మరొక ప్రాథమికమైన, గహనమైన అధ్యాయం. మనం ఎందుకు ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తామో, వేరువేరు వ్యక్తుల స్వభావాలలో ఎందుకు అంతటి వైవిధ్యం ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. భగవంతుడు ఇలా అంటాడు: ఈ సృష్టిలో భూమిపై గాని, స్వర్గలోకాలలో గాని ప్రకృతి నుండి ఉద్భవించిన ఈ 3 గుణాల నుండి విముక్తుడైన జీవి ఎవరూ లేరు. ఈ 3 గుణాలు సత్వము, రజస్సు మరియు తమస్సు. ఈ 3 పోగులతోనే సమస్త ప్రపంచమనే వస్త్రం నేయబడింది. ప్రతి వ్యక్తిలో ఈ 3 గుణాలు ఉంటాయి, కాని వాటి నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది. ఏ గుణం ప్రాబల్యంలో ఉంటుందో వ్యక్తి యొక్క స్వభావం, ప్రవర్తన కూడా ఆ విధంగానే రూపుదిద్దుకుంటుంది. మొదటిది సత్వగుణం. సత్వమంటే పవిత్రత, ప్రకాశం మరియు జ్ఞానం. ఇది నిర్మలమైనది. ఒక వ్యక్తిలో సత్వగుణం అధికమైనప్పుడు అతని జీవితంలో శాంతి, తృప్తి, వివేకం, కరుణ మరియు ఆనందం అనుభవంలోకి వస్తాయి. అతని బుద్ధి నిశితంగా, సాత్వికంగా మారుతుంది. అతని ప్రశాంతత, సాత్వికత మారుతుంది. అతను మంచి మరియు చెడుల మధ్య వ్యత్యాసాన్ని సులభంగా గుర్తించగలడు. అతనికి జ్ఞాన సముపార్జనలో, సత్కార్యాలలో మరియు దైవ చింతనలో ఆనందం లభిస్తుంది. సాత్విక సుఖం ఆరంభంలో విషం వలె అనిపించవచ్చు, ఎందుకంటే దీనికి క్రమశిక్షణ, సంయమనం అవసరం. కాని దాని పర్యవసానం అమృతం వలె ఉంటుంది. అది శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చెయ్యడం లేదా ధ్యానం చెయ్యడం మొదట కష్టంగా తోచినా కాలక్రమేణా అది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. రెండవ గుణం రజోగుణం. రజస్సు అంటే క్రియాశీలత, ఆవేశం, కామన మరియు ఆసక్తి. రజోగుణం ప్రాబల్యంలో ఉన్నప్పుడు వ్యక్తి అత్యంత చురుకుగా ఉంటాడు. అతనిలో అంతులేని కోరికలు, ఆశయాలు ఉదయిస్తాయి. అతను నిరంతరం కర్మలలో నిమగ్నమై ధనం, హోదా, కీర్తి ప్రతిష్టల వెంట పరుగులు తీస్తాడు. అతనికి తన ఇంద్రియ సుఖాలలోనే ఆనందం కనిపిస్తుంది. రాజసిక సుఖం మొదట అమృతం వలె తోస్తుంది, ఎందుకంటే ఇది తక్షణమే ఇంద్రియాలకు తృప్తిని ఇస్తుంది. కాని దాని ఫలితం విషం వలె ఉంటుంది, ఎందుకంటే ఇది చివరికి దుఃఖం, ఒత్తిడి మరియు అశాంతికి దారితీస్తుంది. ఉదాహరణకు, అతిగా భుజించడం ఆ క్షణంలో ఆనందాన్నిచ్చినా తరువాత అది అనారోగ్యానికి దారితీస్తుంది. రాజసిక వ్యక్తి యొక్క ప్రధాన సమస్య ఏమిటంటే అతని ఆకాంక్షలు ఎప్పటికీ తీరవు. ఒక కోరిక తీరగానే 10 కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. అతను జీవితాంతం ఈ ఎండమావిలోనే పరిభ్రమిస్తూ ఉంటాడు. మూడవ గుణం తమోగుణం. తమస్సు అంటే అంధకారం, అజ్ఞానం, బద్ధకం మరియు జడత్వం. తమోగుణం పెరిగినప్పుడు వ్యక్తి యొక్క వివేకబుద్ధి నశిస్తుంది. అతను బద్ధకం, నిద్ర మరియు ప్రమాదంలో మునిగిపోతాడు. అతనికి అధర్మంలోనే ధర్మం గోచరిస్తుంది. తప్పుడు పనులలోనే ఆనందం దొరుకుతుంది. అతనికి తన కర్తవ్యం గురించి స్పృహ ఉండదు, దానిని చేసే ఆసక్తి కూడా ఉండదు. తామసిక సుఖం ఆది నుండి అంతం వరకు భ్రమాత్మకంగా, దుఃఖపూరితంగా ఉంటుంది. ఇది వ్యక్తిని పూర్తిగా నిష్క్రియాపరుడిగా, అయోమయంలో పడేస్తుంది. ఈ 3 గుణాలు కేవలం మన స్వభావాన్నే కాక మన జీవితంలోని ప్రతి అంగాన్ని ప్రభావితం చేస్తాయి. మన శ్రద్ధ, మన ఆహారం, మన యజ్ఞం, మన తపస్సు మరియు మన దానం కూడా ఈ 3 గుణాల ప్రకారం విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, సాత్విక శ్రద్ధ గలవారు దేవతలను లేదా సాత్విక గురువులను ఆరాధిస్తారు. రాజసిక వ్యక్తులు యక్షులను, రాక్షసులను అంటే ధనం మరియు శక్తి యొక్క ప్రతీకలను. తామసిక వ్యక్తులు భూతప్రేతాలను లేదా మూఢ విశ్వాసాలను ఆశ్రయిస్తారు. అదేవిధంగా ఆహారం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. సాత్విక ఆహారం ఆయుష్షు, బుద్ధి, బలం, ఆరోగ్యం మరియు సుఖాన్ని వృద్ధి చేస్తుంది. ఇది రసభరితంగా, స్నిగ్ధంగా, మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదాహరణకు పళ్ళు, కూరగాయలు, పాలు మరియు ధాన్యాలు. రాజసిక ఆహారం మితిమీరిన చేదు, పులుపు, ఉప్పు, వేడి మరియు కారంతో కూడి ఉంటుంది. ఇది దుఃఖం, ఆందోళన మరియు వ్యాధులను కలిగిస్తుంది. తామసిక ఆహారం సరిగా ఉడకని, రసహీనమైన, దుర్వాసనతో కూడిన, నిలువ ఉన్న మరియు అపవిత్రమైనది. ఇది బద్ధకాన్ని, అజ్ఞానాన్ని పెంచుతుంది. భగవంతుని ఈ ఉపదేశం మనల్ని ఆత్మవిమర్శకు ప్రోత్సహిస్తుంది.
మన జీవితంలో ఏ గుణం ప్రాబల్యంలో ఉందో మనం మన అంతరంగంలోకి చూసుకోవాలి. మన లక్ష్యం తమస్సు, రజస్సులను నియంత్రించి సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడం. మనం సాత్విక ఆహారం స్వీకరించినప్పుడు, సాత్విక జనులతో సహవాసం చేసినప్పుడు, సద్గ్రంథాలను పఠించినప్పుడు, మన కర్మలను సాత్వికంగా మార్చుకున్నప్పుడు మనలో సత్వగుణం వృద్ధి చెందుతుంది. కాని అంతిమ లక్ష్యం ఈ 3 గుణాలను కూడా అధిగమించడం, అంటే గుణాతీతులు కావడం అని భగవంతుడు తెలియజేస్తాడు. సత్వ, రజో, తమో గుణాలనే ఈ 3ంటినీ దాటిన వ్యక్తి జనన, మరణ, వృద్ధాప్యాల నుండి, సకల దుఃఖాల నుండి విముక్తుడై పరమానందాన్ని పొందుతాడు. అలాంటి వ్యక్తి మట్టిలో, బంగారంలో, మిత్రుడిలో, శత్రువులో, మాన, అవమానాలలో సమదృష్టితో ఉంటాడు. ఇదంతా గుణాల క్రీడ అని అతనికి తెలుసు. మరియు తాను ఈ గుణాలకు అతీతంగా కేవలం సాక్షి మాత్రుడిగా ఉంటాడు. అతను కర్మ చేస్తాడు, కాని గుణాల ప్రభావానికి అతీతంగా ఉంటాడు. ఈ త్రిగుణ సిద్ధాంతం మన మరియు ఇతరుల ప్రవర్తన యొక్క రహస్యాన్ని గ్రహించడంలో సహాయపడే ఒక అద్భుతమైన తాళం చెవి. జ్ఞానం, కర్మ మరియు గుణాల యొక్క గహనమైన విశ్లేషణ పిదప భగవంతుడు తాను సర్వోత్తమమైనదిగా, అత్యంత సులభమైనదిగా అభివర్ణించే మార్గం వైపుకు వస్తాడు. అదే భక్తి మార్గం, అంటే భక్తి యోగం. జ్ఞానం యొక్క సంక్లిష్టతలను గ్రహించడం కష్టంగా భావించేవారికి, లేదా కర్మయోగం యొక్క సమతుల్యతను సాధించడం కఠినంగా అనిపించేవారికి ఈ మార్గం ఉద్దేశించబడింది. భక్తి అనేది ఒక సరళమైన, హృదయ సంబంధమైన మార్గం. ఇది తర్కంతో కాకుండా ప్రేమ మరియు విశ్వాసంతో సాగుతుంది. అర్జునుడు అడుగుతాడు, ప్రభూ, నిరంతరం మీ సగుణ రూపాన్ని, అంటే ఆకారంతో కూడిన రూపాన్ని ఆరాధించే భక్తులు మరియు మీ నిర్గుణ, అవినాశి, నిరాకార తత్వాన్ని ధ్యానించేవారు ఈ ఇద్దరిలో ఎవరు ఉత్తమ యోగులు? భగవంతుడు సమాధానమిస్తాడు, ఎవరైతే తమ మనస్సును నాయందు కేంద్రీకరించి నిత్యం నా భజన ధ్యానంలో నిమగ్నమై పరమశ్రద్ధతో నన్ను ఆరాధిస్తారో వారే నా దృష్టిలో సర్వశ్రేష్ఠులైన యోగులు. భగవంతుడు ఇక్కడ నిస్సందేహంగా భక్తి మార్గానికి పెద్దపీట వేస్తాడు. ఆయన అంటాడు, నిరాకార, నిర్గుణ బ్రహ్మ ఉపాసన మార్గం అత్యంత కఠినమైనది. తమను తాము ఈ దేహంగా భావించే మనుషులకు ఆ అవ్యక్త స్థితిని అందుకోవడం చాలా దుస్సాధ్యం. కాని ఏ భక్తులైతే తమ సమస్త కర్మలను నాకు అర్పించి నాయందు పరాయణులై అనన్యమైన భక్తితో నన్నే ధ్యానిస్తూ నన్ను పూజిస్తారో అలాంటి భక్తులను నేను స్వయంగా మృత్యురూపమైన సంసార సాగరం నుండి అతి త్వరగా ఉద్ధరిస్తాను. ఇది భగవంతుడు తన భక్తులకు ఇచ్చిన ఒక మహోన్నతమైన అభయం. కర్మయోగి తన ఉద్ధరణను తానే చేసుకోవాలి, జ్ఞాని తానే జ్ఞానాన్ని ఆర్జించాలి. కాని భక్తుని భారాన్ని స్వయంగా భగవంతుడే వహిస్తాడు. ఆ తర్వాత భగవంతుడు భక్తి చేయడానికి వివిధ సోపానాలను వివరిస్తాడు. తద్వారా ప్రతి స్థాయి వ్యక్తి దీనిని అనుసరించగలుగుతాడు. ఆయన అంటాడు, అర్జునా, నీ మనస్సును కేవలం నాపైనే నిలుపు, నీ బుద్ధిని కూడా నాపైనే నిలుపు. అలా చేసిన తరువాత నువ్వు నాలోనే నివసిస్తావు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఇది భక్తి యొక్క అత్యున్నత స్థితి. ఇక్కడ మనస్సు మరియు బుద్ధి 24 గంటలు భగవంతుని యందే లగ్నమై ఉంటాయి. కాని ఒకవేళ నువ్వు నీ మనస్సును నాయందు స్థిరంగా ఉంచలేకపోతే అప్పుడు కూడా చింతించవద్దు. అప్పుడు నువ్వు అభ్యాసయోగం ద్వారా నన్ను పొందడానికి ప్రయత్నించు. అభ్యాసయోగం అంటే మనస్సును పదే పదే ప్రపంచము నుండి మరల్చి భగవంతుని నామం, రూపం లేదా లీలలలో లగ్నం చేయడానికి ప్రయత్నించడం. ఒక విద్యార్థి ప్రతిరోజు అభ్యాసం చేసి కష్టమైన పాఠాన్ని కూడా నేర్చుకున్నట్లుగా భక్తుడు రోజువారీ సాధనతో తన చంచలమైన మనస్సులు భగవంతుని యందు లగ్నం చేయడం నేర్చుకుంటాడు. ఒకవేళ నువ్వు అభ్యాసం చేయడంలో కూడా అసమర్థుడైతే కేవలం నా కోసమే కర్మలు చెయ్యి. దీని అర్థం నీ ప్రతి పనిని నువ్వు భగవంతుని సేవ కోసమే చేస్తున్నావని భావించి చెయ్యుము. ఒక గృహస్థుడు తన కుటుంబాన్ని పోషిస్తూ తాను భగవంతుని అంశలకే సేవ చేస్తున్నారని భావించాలి. ఒక సైనికుడు దేశాన్ని రక్షిస్తూ తాను భగవంతుని ఈ విరాట్ స్వరూపమైన భూమికి సేవ చేస్తున్నాడని భావించాలి. కర్మ భగవంతుని కోసం చేసినప్పుడు అది బంధనం కాకుండా భక్తిగా మారుతుంది. ఒకవేళ నువ్వు ఇది కూడా చెయ్యలేకపోతే సమస్త కర్మల ఫలాలను త్యజించి ఆత్మలో స్థిరపడటానికి ప్రయత్నించు.
ఇది కర్మయోగ మార్గం. దీనిని భగవంతుడు భక్తితో అనుసంధానిస్తాడు. నువ్వు ఫలాపేక్షను వదిలిపెట్టినప్పుడు నీ అహంకారం నశిస్తుంది. ఎక్కడ అహంకారం ఉండదో అక్కడ భక్తి ఉదయిస్తుంది. దీని తరువాత భగవంతుడు ఒక నిజమైన భక్తుని లక్షణాలను ఎంతో మనోహరంగా, విపులంగా వివరిస్తాడు. ఈ వర్ణన మనకు భక్తి అంటే కేవలం పూజలు, కర్మకాండలు మాత్రమే కాదని, అది ఒక సంపూర్ణమైన జీవన విధానం, ఒక ఆచరణ అని తెలియజేస్తుంది. భగవంతుడు అంటాడు, నా నిజమైన భక్తుడు ఎవరంటే ఏ ప్రాణిని ద్వేషించనివాడు, అందరి స్నేహితుడు, అందరి పట్ల కరుణ చూపేవాడు, మమకారం, నాది అనే భావన మరియు అహంకారం లేనివాడు, సుఖదుఖాలలో సమభావంతో అంటే చలించకుండా ఉండేవాడు, క్షమించే స్వభావం కలవాడు, ఇతరుల తప్పులను మన్నించేవాడు, ఎల్లప్పుడూ సంతృప్తితో ఏ పరిస్థితిలోనైనా ప్రసన్నంగా ఉండేవాడు, దృఢమైన సంకల్పం కలవాడు, తన మనస్సును, బుద్ధిని నాకు వర్పించినవాడు. నా నిజమైన భక్తుడు ఎవరంటే అతని వలన ప్రపంచంలోని ఏ జీవికి ఇబ్బంది కలగదు, తాను ఎవరి వలన కలత చెందడు. హర్షం, అతి సంతోషం, కోపం, భయం మరియు ఆందోళనల నుండి పూర్తిగా విముక్తుడైనవాడు, దేనిపైన ఆకాంక్ష లేదా కోరిక లేనివాడు, బయట లోపల శుచిగా ఉండేవాడు, తన ప్రతి పనిలోనూ దక్షత కలవాడు, నిష్పక్షపాతంగా ఎవరి పక్షం వహించనివాడు మరియు అన్ని బాధల నుండి విముక్తుడైనవాడు, ఎన్నడూ అతిగా సంతోషించనివాడు, ద్వేషించనివాడు, దుఃఖించనివాడు, ఆశించనివాడు, శుభ అశుభాలు రెండింటినీ త్యజించినవాడు, శత్రువు మిత్రుల పట్ల మాన అవమానాలలో సమదృష్టి కలవాడు, శీతోష్ణ స్థితులలోనూ సమభావంతో ఉండేవాడు, దేనిపైన ఆసక్తి లేనివాడు, నింద స్తుతులను సమానంగా పరిగణించేవాడు, మితభాషిగా అనవసరంగా మాట్లాడకుండా ఉండేవాడు, నివసించడానికి ఎక్కడ చోటు దొరికితే అక్కడే తృప్తి చెందేవాడు. ఎవరైతే ఈ గుణాలను తమ జీవితంలో అలవరుచుకుంటారో వారే నా ప్రియమైన భక్తులు. ఇది భక్తి యొక్క పరాకాష్ఠ. దైవప్రేమ మనల్ని ఎలా ఒక ఉత్తమమైన, ప్రశాంతమైన, కరుణామయుడైన మానవుడిగా పరివర్తన చెందిస్తుందో ఈ మార్గం చూపిస్తుంది. భక్తి యోగం యొక్క సందేశం, భగవంతుడిని ప్రేమించు, ఆయన సృష్టించిన ఈ సృష్టిలోని ప్రతి అణువును ప్రేమించు. ఇదే యథార్థమైన ధర్మం, ఇదే యథార్థమైన ఆరాధన. గీతలోని సకల ఉపదేశాల, సకల యోగాల, సకల దర్శనాల సారాంశాన్ని అందిస్తూ భగవంతుడు చిట్టచివరకు తన అత్యంత గూఢమైన, గహనమైన మరియు శక్తివంతమైన వాక్కును ప్రకటిస్తాడు. ఇది ఆ మహావాక్యం. ఇక్కడకు చేరిన తరువాత సకల తర్కాలు, సకల ప్రయత్నాలు, సకల సాధనలు అంతమైపోతాయి. కేవలం ఒకే ఒక్క అంశం మిగిలి ఉంటుంది. అదే సంపూర్ణ సమర్పణ భావం, అంటే శరణాగతి. భగవంతుడు అర్జునుని ద్వారా మనందరితో ఇలా అంటాడు, అర్జునా, ఇప్పుడు నేను నీకు అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని వెల్లడిస్తాను. నువ్వు నాకు అత్యంత ఇష్టుడవు, అందుకే నీ మేలుకోరి ఇది చెబుతున్నాను. నీ మనస్సును నాయందే లగ్నం చెయ్యి, నా భక్తుడవవ్వు, నన్నే ఆరాధించు, నాకే ప్రణమిల్లు. ఇలా చేయడం వలన నువ్వు నన్నే చేరుకుంటావు. ఇది నేను నీకు చేసే సత్యమైన ప్రతిజ్ఞ. ఆ తరువాత ఆ అంతిమ చరమ శ్లోకం వస్తుంది. సర్వధర్మాలను అంటే కర్తృత్వపు అహంకారాన్ని, కర్మల యొక్క ఆధారాన్ని పరిత్యజించి కేవలం నన్నొక్కడినే శరణువేడు. నేను నిన్ను సమస్త పాపాల నుండి, బంధాల నుండి విముక్తుడిని చేస్తాను. నువ్వు విచారించకు. ఇది గీత యొక్క శిఖరాగ్రం. ఇది సాధకుని ప్రయాణం ముగిసి భగవంతుని కరుణ యొక్క ప్రయాణం ఆరంభమయ్యే స్థానం. శరణాగతి అంటే భయపడటం లేదా బద్ధకించటం కాదు. దీని అర్థం కర్తవ్యాన్ని విడిచిపట్టడం కాదు. శరణాగతి అంటే నేను అనే భావనను, తన అహంకారాన్ని పరిత్యజించడం. నేను చేస్తున్నాను, ఇది నా విజయం, ఇది నా పథకం అని మనకు అనిపించినంతకాలం మనం కర్తలం, కర్మ ఫలంతో బంధించబడి ఉంటాము. మనం ఆందోళన చెందుతాం, భయపడతాం, ప్రణాళికలు వేస్తాం. కాని శరణాగతి అంటే ఈ సృష్టిలో కార్యాచరణ చేసేవాడు ఒక్కడే, పరమేశ్వరుడు అని అంగీకరించడం. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం, ఆయన చేతిలోని ఉపకరణాలం. దీనిని ఒక పసిపిల్లవాడి ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక పసిపిల్లవాడు తన తల్లి ఒడిలో ఉన్నంతసేపు అతను సంపూర్ణంగా నిశ్చింతగా ఉంటాడు.
అతనికి ఆహారం గురించిన చింత ఉండదు, తన రక్షణ గురించిన చింత ఉండదు. తన తల్లి ఉందని, ఆమె తనను పూర్తిగా చూసుకుంటుందని అతనికి సంపూర్ణ విశ్వాసముంటుంది. అతని పని కేవలం తన తల్లిపై పూర్తి నమ్మకం ఉంచడమే. ఇదే శరణాగతి భావన. భక్తుడు తన జీవితమనే నౌకను పూర్తిగా భగవంతుని చేతుల్లోకి అప్పగించి తను ఆ నౌకలో నిశ్చింతగా కూర్చుంటాడు. ఇక నౌకను ఏ దిశగా నరపాలి, తుఫానుల నుండి ఎలా రక్షించాలి, ఇవన్నీ నావికుడైన భగవంతుని బాధ్యత. భగవంతుడు అంటున్నాడు, సర్వధర్మాలను త్యజించు. దీనికి గూఢమైన అర్థం ఉంది. దీని అర్థం, ఏది సరైనది, ఏది తప్పు అనే నీ సొంత కొలబద్దలను విడిచిపెట్టు. నీ పరిమితమైన వివేకంతో భవిష్యత్తు కోసం పథకాలు వేయడం మానుకో. నీ ఏ కర్మతో పుణ్యం వస్తుంది, దేనితో పాపం వస్తుందనే ఆందోళనను విడిచిపెట్టు. కేవలం నీ ప్రతి కర్మను నాకు సమర్పించి నేను చూపిన మార్గంలో పయనించు. అదే స్వధర్మ పాలన. నీకు నీ స్వధర్మం అంటే క్షత్రియ ధర్మాన్ని పాటించడమే సర్వోత్కృష్టం. ఫలితం గురించిన ఆందోళన, పాపపుణ్యాల నిర్ణయం ఇవన్నీ నాపై వదిలేయ్. నేను నిన్ను సర్వ పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. ఇది పరమాత్మ ఇచ్చిన మహోన్నతమైన అభయం. మనం మన కర్తృత్వ భావనను విడిచిపెట్టి సాక్షి భావనతో భగవంతుని పనిముట్లుగా కర్మ చేసినప్పుడు ఆ కర్మ యొక్క పాపం కాని పుణ్యం కాని మనకు అంటదు. అది నేరుగా భగవంతునికి అర్పితమవుతుంది. ఒక సైనికుడు తన సేనాధిపతి ఆజ్ఞపై శత్రువును సంహరించినప్పుడు అతనికి హత్య చేసిన పాపం అంటదు. ఎందుకంటే అతను తన కోసం కాదు, తన కర్తవ్యం కోసం, తన సేనాధిపతి ఆజ్ఞ మేరకు కర్మ చేస్తున్నాడు. సరిగ్గా అదే విధంగా మనం భగవంతుని ఆజ్ఞ మేరకు అంటే మన ధర్మాన్ని అనుసరించినప్పుడు మనం సర్వ పాపపుణ్యాల బంధనాల నుండి విముక్తులవుతాము. విచారించకు. ఇది అంతిమ, అత్యంత ముఖ్యమైన సందేశం. గీత అర్జునుని విచారంతో ప్రారంభమై విచారించడానికి ఏ కారణమూ లేదనే భగవంతుని ఈ హామీతో ముగుస్తుంది. మనకు నష్టం వాటిల్లుతుందనే భయం ఉన్నప్పుడు, మన నుండి ఏదైనా కోల్పోతామని అనిపించినప్పుడు విచారం కలుగుతుంది. కాని మనం మన సర్వస్వాన్ని భగవంతునికి అర్పించినప్పుడు, మనకంటూ ఏమీ లేనప్పుడు ఇక నష్టం ఎలా ఉంటుంది? రక్షించేవాడు, మార్గం చూపేవాడు స్వయంగా పరమాత్మ అయినప్పుడు ఇక భయం ఎలా ఉంటుంది? ఇదే శరణాగతి యొక్క పరమానందం. ఇది ఏ ఆందోళన, ఏ భయం, ఏ విచారం లేని ఒక స్థితి. కేవలం పరమశాంతి, పరమ ఆనందం మరియు పరమ విశ్వాసం మాత్రమే ఉంటాయి. ఇది జ్ఞాన, కర్మ మరియు భక్తి అనే 3 యోగాల యొక్క పరాకాష్ఠ. భగవంతుడే ఏకైక సత్యమని గ్రహించి జ్ఞాని శరణు పొందుతాడు. కర్మయోగి తన కర్మలను, వాటి ఫలితాలను భగవంతునికి అర్పించి శరణు పొందుతాడు. భక్తుడు ప్రేమ, విశ్వాసాలతో నిండి భగవంతుని శరణు పొందుతాడు. ఇదే గీత యొక్క అంతిమ రహస్యం. భగవంతుడు తన అత్యంత ప్రియమైన మిత్రుడైన అర్జునునికి వెల్లడించాడు. వారి ద్వారా మనందరికీ మన జీవిత కురుక్షేత్రంలో భయం, విచారం నుండి విముక్తులై మన ధర్మాన్ని ఆచరించి చివరకు అదే పరమ చైతన్యంలో ఐక్యమయ్యే అవకాశాన్ని ప్రసాదించాడు. కేవలం నన్ను శరణు పొందు, నేను నిన్ను సర్వ పాపాల నుండి విముక్తుడిని చేస్తాను, విచారించకు అనే భగవంతుని పరమ వాగ్దానాన్ని విన్న తర్వాత అర్జునుని మనస్సుపైయున్న బరువంతా తొలగిపోయింది. అతని విషాదం, మోహం, భయం అన్నీ సమసిపోయాయి. కాని ఒక సత్యమైన శిష్యునివలే అతని మనస్సులో జ్ఞానతృష్ణ మరింత అధికమయ్యింది. అతను ఇప్పుడు కేవలం యుద్ధాన్ని గెలవడానికే కాక జీవితాన్ని గెలవడానికి ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా జీర్ణం చేసుకోవాలనుకున్నాడు. శరణాగతి భావన మనస్సులో స్థిరపడిన తరువాత కూడా ఈ దేహం ఉన్నంతకాలం కర్మ చెయ్యక తప్పదని, మనస్సులో ఆలోచనలు ఉదయిస్తూనే ఉంటాయని, ప్రపంచంలోని సుఖదుఖాలు ఎదురవుతూనే ఉంటాయని అతను గ్రహించాడు. కాబట్టి ఈ నూతన చైతన్యంతో ఈ లోకంలో ఎలా జీవించాలి, ప్రతి క్షణం మనస్సును తనవైపుకు లాగే వాంఛల ప్రవాహాన్ని ఎలా నిరోధించాలి, మనస్సు సంపూర్ణంగా పరమాత్మలో విలీనమయ్యే ధ్యానపు లోతులను ఎలా అందుకోవాలి, అర్జునుని ఈ అప్రకటిత ప్రశ్నలను అవగతం చేసుకున్న యోగేశ్వర శ్రీకృష్ణుడు ప్రతి సాధకుని మనస్సులోని ప్రతి సందేహాన్ని నివృత్తి చేయడానికి తన ఉపదేశాన్ని ఇంకాస్త విస్తరించాడు. మానవుల సకల దుఃఖాలకు, బంధనాలకు మూలకారణం కోరికలే అని గ్రహించిన భగవంతుడు మొదట కోరికల యొక్క స్వరూపాన్ని లోతుగా విశ్లేషించాడు. ఆయన అంటాడు, అర్జునా, కోరిక ఎక్కడ నుండి ఉద్భవిస్తుందో అర్థం చేసుకో.
నీ ఇంద్రియాలు ప్రాపంచిక విషయాలతో సంపర్కంలోకి వచ్చినప్పుడు, కళ్ళు ఒక సుందరమైన రూపాన్ని చూసినప్పుడు, చెవులు ఒక మధురమైన సంగీతాన్ని విన్నప్పుడు, నాలుక ఒక రుచికరమైన పదార్థాన్ని రుచి చూసినప్పుడు ఆ విషయాల పట్ల ఒక అనుబంధం, ఒక ఆసక్తి జనిస్తుంది. ఈ ఆసక్తి బలపడినప్పుడు దానిని పొందే తీవ్రమైన వాంఛ అంటే కామం జనిస్తుంది. ఏదైనా కారణం చేత ఆ కామన నెరవేరనప్పుడు, దానికి అడ్డంకి ఏర్పడినప్పుడు అదే కామం క్రోధంగా రూపాంతరం చెందుతుంది. గమనించు, నీ ప్రతి కోపం వెనుక ఏదో ఒక అసంపూర్ణమైన కోరిక దాగి ఉంటుంది. క్రోధం నుండి సమ్మోహనం అంటే బుద్ధి భ్రమించడం కలుగుతుంది. వ్యక్తి మంచి చెడులను వివేచించలేడు. ఈ భ్రమ కారణంగా స్మృతిశక్తి క్షీణిస్తుంది. అంటే వ్యక్తి తన యథార్థ స్వరూపాన్ని, తన వివేకాన్ని విస్మరిస్తాడు. స్మృతి నశించినప్పుడు బుద్ధి నాశనమవుతుంది. అర్జున, ఎవరి వివేకం లేదా బుద్ధి నశించిందో ఆ వ్యక్తి సర్వనాశనమైనట్లే. అతను పతనమనే అగాధంలోకి పడిపోతాడు. ఇది ఒక సంపూర్ణ మనోవైజ్ఞానిక శ్రేణి, ఒక జారుడు బండ. దానిపై ఒక్కసారి కాలు పెడితే వ్యక్తి కిందకి పడిపోతూనే ఉంటాడు. కాబట్టి మూలంపైనే దాడి చెయ్యడం అవసరం. ఆ మూలమే విషయాల పట్ల ఆసక్తి. భగవంతుడు చూడటం, వినడం లేదా రుచి చూడటం ఆపివేయమని చెప్పడం లేదు. ఇంద్రియ నిగ్రహం అసాధ్యం. ఆయన అంటాడు, నువ్వు ప్రాపంచిక విషయాలలో సంచరించు, కాని నీ ఇంద్రియాలను నీ మనస్సు, బుద్ధి యొక్క సంపూర్ణ నియంత్రణలో ఉంచుకో. ఏ సాధకుడైతే రాగద్వేషాల నుండి విముక్తుడై అదుపులో ఉన్న ఇంద్రియాల ద్వారా విషయాలను స్వీకరిస్తాడో అతడే యథార్థమైన శాంతిని, ప్రసన్నతను పొందుతాడు. అతని సకల దుఃఖాలు అంతమవుతాయి. భగవంతుడు కోరికను అగ్నితో పోల్చాడు. అగ్నిలో ఎంత నెయ్యి లేదా కట్టెలు వేస్తే అది అంతగా ప్రజ్వలిల్లుతోంది కాని చల్లారదో, అదే విధంగా కోరికలను భోగాలతో తీర్చడం వల్ల అవి ఎన్నటికీ శాంతించవు. భోగాలను అనుభవించడం వల్ల కోరికలు ఇంకా బలపడతాయి. కోరికలను శాంతింపజేయడానికి ఏకైక మార్గం వివేకం మరియు సంతృప్తి. బాహ్య వస్తువులలో శాశ్వతమైన సుఖం లేదని అర్థం చేసుకోవడం మరియు ప్రారబ్ధవశాత్తు లభించిన దానితోనే తృప్తి చెందడం. దీని అర్థం వ్యక్తి తన పురోభివృద్ధి కోసం ప్రయత్నించకూడదని కాదు. ప్రయత్నం తప్పక చెయ్యాలి, కాని ఆ ప్రయత్నం కర్తవ్య భావనతో ఉండాలి, తీరని వాంఛర తృప్తి కోసం కాదు. లక్ష్యం సమాజహితం లేదా ధర్మస్థాపన అయినప్పుడు ఆ కోరిక బంధనం కాదు. కాని లక్ష్యం కేవలం వ్యక్తిగత భోగం, సంగ్రహణ అయినప్పుడు అదే కోరిక నరకానికి ద్వారమవుతుంది. కోరికల యొక్క ఈ లోతైన విశ్లేషణ తరువాత అర్జునుని మనస్సులో ఏ సందేహం మిగలకూడదని భగవంతుడు కర్మ మరియు అకర్మల మధ్య ఉన్న సూక్ష్మమైన భేదాన్ని వివరిస్తాడు. ఆయన అంటాడు, అర్జున, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, ఈ విషయంలో గొప్ప వివేకవంతులు కూడా భ్రమకు గురవుతారు. సాధారణ పరిభాషలో మనం కర్మ అంటే ఏదైనా ఒక పని చెయ్యడం, అకర్మ అంటే ఏ పని చెయ్యకుండా ఉండటమని అర్థం చేసుకుంటాం. కాని భగవంతుడు దీని రహస్యం ఎంతో గహనమైనదని అంటాడు. నిజమైన జ్ఞాని ఎవరంటే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను దర్శించేవాడు. ఇది వినడానికి చాలా వైరుధ్యంగా అనిపిస్తుంది, కాని దీని అర్థం చాలా లోతైనది. కర్మలో అకర్మ అంటే ప్రాపంచికమైన అన్ని పనులు చేస్తూ కూడా ఆంతరికంగా అకర్తగా ఉండటం. ఒక వ్యక్తి రోజంతా కార్యకలాపాలతో నిమగ్నమై ఉండవచ్చు. అతను గొప్ప నిర్ణయాలు తీసుకోవచ్చు, పెద్ద బాధ్యతలు నిర్వర్తించవచ్చు. కాని అతని మనసులో నేను కేవలం ఒక నిమిత్తమాత్రుడిని, చేసేవాడు పరమాత్మ, నేను కేవలం ఆయన ఉపకరణంగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాను అనే భావన స్థిరంగా ఉంటే అతను కర్మ చేస్తూ కూడా అకర్మ స్థితిలో ఉన్నాడు. అతని కర్మల యొక్క బంధం అతనికి అంటదు, ఎందుకంటే అతను తన కర్తృత్వపు అహంకారాన్ని త్యజించాడు. అతను ప్రవహించే నదిలో స్థిరంగా ఉన్న బండరాయి వలె లోపల ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంటాడు. దీనికి విరుద్ధంగా అకర్మలో కర్మ అంటే బాహ్యంగా ఏ పని చెయ్యకుండా ఉన్నప్పటికీ మానసిక స్థాయిలో నిరంతరం కర్మ చేస్తూ ఉండటం. ఒక వ్యక్తి బద్ధకంతో లేదా ఏకాంతంలో మౌనంగా కూర్చోవచ్చు, కాని అతని మనసు గతం యొక్క పశ్చాత్తాపంలో, భవిష్యత్తు యొక్క ఆందోళనలలో లేదా ఇతరుల పట్ల అసూయ, ద్వేషాలలో మునిగి ఉంటే అతను బయటకు కర్మహీనుడిగా కనిపించినా నిరంతరం కర్మ చేస్తూనే ఉన్నాడు.
ఈ మానసిక కర్మ కూడా శారీరక కర్మ అంతటి బంధనకారకం. అతను తన ఆలోచనల ద్వారానే తన కోసం కర్మల వలను అల్లుకుంటున్నాడు. కాబట్టి నిజమైన త్యాగం బాహ్య క్రియల త్యాగం కాదు, మనసు స్థాయిలో కర్తృత్వ భావన, ఆసక్తి మరియు ఫలాపేక్షల త్యాగం. ఈ రహస్యాన్ని గ్రహించినవాడు సమాజంలో జీవిస్తూ అన్ని కర్మలు చేస్తూ కూడా తామరాకుపై నీటి బొట్టువలే సంసారమనే పంకానికి అంటకుండా ఉండి పరమశాంతిని పొందుతాడు. మన ఆంతరిక స్థితి మన బాహ్య క్రియల కంటే ప్రధానమైనదని ఈ స్థితి మనకు బోధిస్తుంది. అర్జునుడు మనసును అదుపు చేయడంలో ఉన్న కష్టాన్ని, ధ్యానమార్గం గురించి విన్నప్పుడు అతని మనసులో మరో ఆచరణాత్మక సందేహం ఉదయించింది. అతను అడిగాడు, కృష్ణ, శ్రద్ధతో యోగ మార్గంలో పయనించే వ్యక్తి చంచలమైన మనసు కారణంగా ఆ మార్గంలో చివరి వరకు విజయం సాధించలేకపోతే అలాంటి విఫల యోగి యొక్క గతి ఏమిటి? అతను చెల్లాచెదురైన మేఘం వలె ఇహపరలోకాలు రెండింటికీ కాకుండా నశించిపోతాడా? లౌకిక సుఖము పొందలేక, ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరలేక? ఇది ప్రతి సాధకుని మనసులో ఉదయించే ప్రశ్న. వైఫల్యం గురించిన భయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. దీనికి భగవంతుడు ఇచ్చే సమాధానం అత్యంత కరుణతో, ఆశతో నిండియుంటుంది. భగవంతుడు అంటాడు, పార్థ, ఆ పురుషునికి ఈ లోకంలో కాని పరలోకంలో కాని వినాశనం ఉండదు. ఎందుకంటే నా ప్రియుడా, శుభమార్గంలో నడిచే ఏ వ్యక్తి కూడా ఎన్నటికీ దుర్గతిని పొందడు. ఆధ్యాత్మిక మార్గంలో వేసిన ఒక్క అడుగు కూడా ఎన్నటికీ వ్యర్థం కాదని భగవంతుడు అభయమిస్తాడు. ఆ విఫల యోగి తన పుణ్య ఫలాల ప్రభావంతో స్వర్గలోకాలలో చాలా కాలం సుఖాలు అనుభవించి ఆ తరువాత ఒక పవిత్రమైన శ్రీమంతుల కుటుంబంలో గాని లేదా ఒక జ్ఞాని అయిన యోగి వంశంలో గాని జన్మిస్తాడు. అలాంటి జన్మ ఈ లోకంలో నిస్సందేహంగా అత్యంత దుర్లభమైనది. అక్కడ అతనికి తన పూర్వజన్మల ఆధ్యాత్మిక సంస్కారాలు సహజంగానే లభిస్తాయి మరియు అతను మునుపటి కంటే అధిక ఉత్సాహంతో తన అసంపూర్ణ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభిస్తాడు. ఈ విధంగా అనేక జన్మల నిరంతర సాధన తరువాత అతను చివరికి పరమగతిని అంటే మోక్షాన్ని పొందుతాడు. ఇది భగవంతుడు ఇచ్చిన అతిపెద్ద హామీ. ఫలితం గురించి ఆందోళన చెందకుండా మనం మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలని ఇది మనకు బోధిస్తుంది. ఈ జన్మలో మనం సఫలం కాలేకపోయినా మన ప్రయత్నం మన తరువాతి జన్మకు పునాది వేస్తుంది. ఆధ్యాత్మిక రంగంలో ఏ పెట్టుబడి కూడా ఎన్నటికీ నష్టాన్ని కలిగించదు. ఈ హామీతో అర్జునుని మనసు మరింత ప్రశాంతపడింది. ఇప్పుడతను భగవంతులు చెబుతున్న భక్తికి, శరణాగతికి మూలమైన ఆ విరాట్ స్వరూపాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలనుకున్నాడు. ఈ ప్రపంచంలో ఉంటూ భగవంతుడిని సర్వత్రా ఎలా దర్శించాలని అతను తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు భగవంతుడు తన విభూతులను అంటే తన దివ్యమైన ఐశ్వర్యాలను వివరిస్తాడు. ఈ అధ్యాయం భగవంతుడు ఎక్కడో ఆకాశంలో ఆసీనుడైన ఒక శక్తి కాదని, ఆయన ఈ సృష్టిలోని అణువణువులో, ప్రతి శ్రేష్ఠత్వంలో, ప్రతి సౌందర్యంలో ప్రకాశిస్తున్నాడని మనకు బోధిస్తుంది. భగవంతుడు అంటాడు, అర్జున, నేను సర్వ జీవరాశుల హృదయంలో కొలువయ్యున్న ఆత్మను. నేనే అందరి ఆది, మధ్యం మరియు అంతం. ఆ తరువాత తన ముఖ్యమైన విభూతులను వివరిస్తాడు. తద్వారా మనం వాటి ద్వారా ఆ అనంత స్వరూపాన్ని అనుభూతి చెందగలం. ఆయనంటాడు, ఆదిత్యులలో నేను విష్ణువును, జ్యోతులలో ప్రకాశించే సూర్యుడను, వేదాలలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియాలలో నేను మనసును, జీవులలో చైతన్యమును, పర్వతాలలో నేను మేరు పర్వతాన్ని, జలాశయాలలో సాగరాన్ని, ఋషులలో భృగువును, శబ్దాలలో ఏకాక్షరమైన ఓంను, యజ్ఞాలలో నేను జపయజ్ఞాన్ని, స్థావరాలలో హిమాలయాన్ని, వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని, గంధర్వులలో చిత్రరథుడను, ఆయుధధారులలో నేను రాముడను, జలచరాలలో మకరాన్ని, నదులలో నేను పవిత్ర గంగానదిని, నేను సృష్టికి ఆది, అంతం మరియు మధ్యం కూడా. దీని అర్థం అతనికి బంగారం విలువ తెలియదని కాదు, అతని ఆంతరిక ఆనందం ఈ బాహ్య వస్తువులపై ఆధారపడి ఉండదని. మన మనస్సు అశాంతంగా ఉన్నంతవరకు మనకు నిజమైన సుఖం, శాంతి లభించవు. ఒక కల్లోలంగా ఉన్న సరస్సులో మీ ప్రతిబింబాన్ని మీరు స్పష్టంగా చూడలేరు. అలాగే అశాంతమైన మనస్సులో మీరు ఆత్మస్వరూపాన్ని కాని, పరమాత్మ యొక్క ఉనికిని కాని అనుభవించలేరు.
కాబట్టి జీవితంలో అతిపెద్ద పురుషార్థం, అతిపెద్ద సాధన మన మనస్సును జయించడమే. ఈ ఒక్క కోటను గెలిచినవాడు జీవితంలోని ప్రతి సమరంలోనూ విజయం సాధిస్తాడు. మనస్సు యొక్క పనితీరును వివరించిన తరువాత శ్రీకృష్ణ భగవానుడు మనస్సు, బుద్ధి మరియు సమస్త ప్రకృతిని నడిపించే శక్తులను వెల్లడిస్తాడు. అదే ప్రకృతి యొక్క 3 గుణాల సిద్ధాంతం. ఇది గీతలోని మరొక ప్రాథమికమైన, గహనమైన అధ్యాయం. మనం ఎందుకు ఒక నిర్దిష్ట పద్ధతిలో ప్రవర్తిస్తామో, వేరువేరు వ్యక్తుల స్వభావాలలో ఎందుకు అంతటి వైవిధ్యం ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది. భగవంతుడు ఇలా అంటాడు: ఈ సృష్టిలో భూమిపై గాని, స్వర్గలోకాలలో గాని ప్రకృతి నుండి ఉద్భవించిన ఈ 3 గుణాల నుండి విముక్తుడైన జీవి ఎవరూ లేరు. ఈ 3 గుణాలు సత్వము, రజస్సు మరియు తమస్సు. ఈ 3 పోగులతోనే సమస్త ప్రపంచమనే వస్త్రం నేయబడింది. ప్రతి వ్యక్తిలో ఈ 3 గుణాలు ఉంటాయి, కాని వాటి నిష్పత్తి వేరువేరుగా ఉంటుంది. ఏ గుణం ప్రాబల్యంలో ఉంటుందో వ్యక్తి యొక్క స్వభావం, ప్రవర్తన కూడా ఆ విధంగానే రూపుదిద్దుకుంటుంది. మొదటిది సత్వగుణం. సత్వమంటే పవిత్రత, ప్రకాశం మరియు జ్ఞానం. ఇది నిర్మలమైనది. ఒక వ్యక్తిలో సత్వగుణం అధికమైనప్పుడు అతని జీవితంలో శాంతి, తృప్తి, వివేకం, కరుణ మరియు ఆనందం అనుభవంలోకి వస్తాయి. అతని బుద్ధి నిశితంగా, సాత్వికంగా మారుతుంది. అతని ప్రశాంతత, సాత్వికత మారుతుంది. అతను మంచి మరియు చెడుల మధ్య వ్యత్యాసాన్ని సులభంగా గుర్తించగలడు. అతనికి జ్ఞాన సముపార్జనలో, సత్కార్యాలలో మరియు దైవ చింతనలో ఆనందం లభిస్తుంది. సాత్విక సుఖం ఆరంభంలో విషం వలె అనిపించవచ్చు, ఎందుకంటే దీనికి క్రమశిక్షణ, సంయమనం అవసరం. కాని దాని పర్యవసానం అమృతం వలె ఉంటుంది. అది శాశ్వతమైన శాంతిని ప్రసాదిస్తుంది. ఉదయాన్నే నిద్రలేచి వ్యాయామం చెయ్యడం లేదా ధ్యానం చెయ్యడం మొదట కష్టంగా తోచినా కాలక్రమేణా అది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. రెండవ గుణం రజోగుణం. రజస్సు అంటే క్రియాశీలత, ఆవేశం, కామన మరియు ఆసక్తి. రజోగుణం ప్రాబల్యంలో ఉన్నప్పుడు వ్యక్తి అత్యంత చురుకుగా ఉంటాడు. అతనిలో అంతులేని కోరికలు, ఆశయాలు ఉదయిస్తాయి. అతను నిరంతరం కర్మలలో నిమగ్నమై ధనం, హోదా, కీర్తి ప్రతిష్టల వెంట పరుగులు తీస్తాడు. అతనికి తన ఇంద్రియ సుఖాలలోనే ఆనందం కనిపిస్తుంది. రాజసిక సుఖం మొదట అమృతం వలె తోస్తుంది, ఎందుకంటే ఇది తక్షణమే ఇంద్రియాలకు తృప్తిని ఇస్తుంది. కాని దాని ఫలితం విషం వలె ఉంటుంది, ఎందుకంటే ఇది చివరికి దుఃఖం, ఒత్తిడి మరియు అశాంతికి దారితీస్తుంది. ఉదాహరణకు, అతిగా భుజించడం ఆ క్షణంలో ఆనందాన్నిచ్చినా తరువాత అది అనారోగ్యానికి దారితీస్తుంది. రాజసిక వ్యక్తి యొక్క ప్రధాన సమస్య ఏమిటంటే అతని ఆకాంక్షలు ఎప్పటికీ తీరవు. ఒక కోరిక తీరగానే 10 కొత్త కోరికలు పుట్టుకొస్తాయి. అతను జీవితాంతం ఈ ఎండమావిలోనే పరిభ్రమిస్తూ ఉంటాడు. మూడవ గుణం తమోగుణం. తమస్సు అంటే అంధకారం, అజ్ఞానం, బద్ధకం మరియు జడత్వం. తమోగుణం పెరిగినప్పుడు వ్యక్తి యొక్క వివేక బుద్ధి నశిస్తుంది. అతను బద్ధకం, నిద్ర మరియు ప్రమాదంలో మునిగిపోతాడు. అతనికి అధర్మంలోనే ధర్మం గోచరిస్తుంది. తప్పుడు పనులలోనే ఆనందం దొరుకుతుంది. అతనికి తన కర్తవ్యం గురించి స్పృహ ఉండదు, దానిని చేసే ఆసక్తి కూడా ఉండదు. తామసిక సుఖం ఆది నుండి అంతం వరకు భ్రమాత్మకంగా, దుఃఖపూరితంగా ఉంటుంది. ఇది వ్యక్తిని పూర్తిగా నిష్క్రియాపరుడిగా, అయోమయంలో పడేస్తుంది. ఈ 3 గుణాలు కేవలం మన స్వభావాన్నే కాక మన జీవితంలోని ప్రతి అంగాన్ని ప్రభావితం చేస్తాయి. మన శ్రద్ధ, మన ఆహారం, మన యజ్ఞం, మన తపస్సు మరియు మన దానం కూడా ఈ 3 గుణాల ప్రకారం విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు, సాత్విక శ్రద్ధ గలవారు దేవతలను లేదా సాత్విక గురువులను ఆరాధిస్తారు. రాజసిక వ్యక్తులు యక్షులను, రాక్షసులను అంటే ధనం మరియు శక్తి యొక్క ప్రతీకలను. తామసిక వ్యక్తులు భూతప్రేతాలను లేదా మూఢ విశ్వాసాలను ఆశ్రయిస్తారు. అదేవిధంగా ఆహారం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. సాత్విక ఆహారం ఆయుష్షు, బుద్ధి, బలం, ఆరోగ్యం మరియు సుఖాన్ని వృద్ధి చేస్తుంది. ఇది రసభరితంగా, స్నిగ్ధంగా, మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదాహరణకు పళ్ళు, కూరగాయలు, పాలు మరియు ధాన్యాలు. రాజసిక ఆహారం మితిమీరిన చేదు, పులుపు, ఉప్పు, వేడి మరియు కారంతో కూడి ఉంటుంది. ఇది దుఃఖం, ఆందోళన మరియు వ్యాధులను కలిగిస్తుంది. తామసిక ఆహారం సరిగా ఉడకని, రసహీనమైన, దుర్వాసనతో కూడిన, నిలువ ఉన్న మరియు అపవిత్రమైనది.
ఇది బద్ధకాన్ని, అజ్ఞానాన్ని పెంచుతుంది. భగవంతుని ఈ ఉపదేశం మనల్ని ఆత్మవిమర్శకు ప్రోత్సహిస్తుంది. మన జీవితంలో ఏ గుణం ప్రాబల్యంలో ఉందో మనం మన అంతరంగంలోకి చూసుకోవాలి. మన లక్ష్యం తమస్సు, రజస్సులను నియంత్రించి సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడం. మనం సాత్విక ఆహారం స్వీకరించినప్పుడు, సాత్విక జనులతో సహవాసం చేసినప్పుడు, సద్గ్రంథాలను పఠించినప్పుడు, మన కర్మలను సాత్వికంగా మార్చుకున్నప్పుడు మనలో సత్వగుణం వృద్ధి చెందుతుంది. ఈ విధంగా భగవంతుడు అర్జునుని ప్రతి సందేహాన్ని నివృత్తి చేశాడు, ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చాడు, మరియు జీవితాన్ని గడపడానికున్న ప్రతి మార్గం, కర్మ, భక్తి మరియు జ్ఞానంపై విపులంగా వెలుగునిచ్చాడు. ఒక వ్యక్తి ప్రపంచంలో ఉంటూ తన సర్వ కర్తవ్యాలను నిర్వర్తిస్తూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా విముక్తుడై ఆనందంగా జీవించగలడో ఆయన అర్జునునికి చూపించాడు. ఈ జ్ఞానం కేవలం అర్జునుని కోసం కాదు, ఇది మనందరి కోసం, మన జీవిత కురుక్షేత్రాలలో నిలబడి సరైన మార్గం కోసం అన్వేషిస్తున్న ప్రతి ఒక్కరి కోసం. గీత సందేశం: లేవండి, మేల్కొనండి, మీ అజ్ఞానమనే నిద్రను వీడండి, మీ యథార్థ స్వరూపాన్ని గుర్తించండి, మీ ధర్మాన్ని పాటించండి. ఫలితం గురించిన ఆందోళన, భయాలను త్యజించి భగవంతునిపై సంపూర్ణ విశ్వాసంతో, సమభావంతో కర్మ చెయ్యండి. ఇదే జీవితాన్ని గడపడంలో సర్వోన్నతమైన కళ. ఇదే శాంతి, ఆనందాలకు ఏకైక మార్గం. మిత్రులారా, గీత యొక్క ఈ శాశ్వతమైన జ్ఞానం మీ జీవితానికి ఒక నూతన దిశను, మీ మనసుకు ఒక నూతన శాంతిని అందించిందని ఆశిస్తున్నాము. ఈ జ్ఞానం వినడంతో పాటు జీవితంలో ఆచరించడానికి ఉద్దేశించబడింది. తద్వారా మనమందరం మన జీవితమనే యుద్ధంలో విజయం సాధించగలం. ఈ దివ్యమైన వాణి మీ హృదయాన్ని స్పృశించినట్లయితే మీ అభిమానాన్ని ఒక లైక్ ద్వారా తప్పక తెలియజేయండి, మరియు ఈ జ్ఞానకాంతిని మీ ఆప్తులతో పంచుకోండి. తద్వారా వారి జీవితంలో కూడా ఈ వెలుగు ప్రసరిస్తుంది. వ్యాఖ్యల విభాగంలో జై శ్రీ కృష్ణ అని వ్రాసి మీ శ్రద్ధను ప్రకటించండి, మరియు మీకు ఏ అంశం నుండి అత్యధిక ప్రేరణ లభించిందో మాకు తెలియజేయండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు ధన్యవాదాలు. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరువకండి, తద్వారా మీరు ఏ జ్ఞానదాయక సందేశాన్ని కోల్పోరు. శ్రీకృష్ణుని అనుగ్రహం మీపై సదా ఉండాలని ప్రార్థిస్తున్నాము. జాగ్రత్తగా ఉండండి. జై శ్రీకృష్ణ.